హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చెయ్యాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దోస్తులు, మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుంటుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. హైప్స్ ఇస్తున్నారా? ఖచ్చితంగా హైప్స్ ఇవ్వండి. మీరు హైప్స్ ఇస్తేనే మన వీడియోస్ అనేటివి ముందుకు పోతాయి అన్నమాట. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే హింసించే మొగుడు ప్రేమించే ప్రియుడు పార్ట్ 15 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. నా కొడుకు రాత్రన్న ముచ్చట నిజమేనా? మరి ఎల్ల పోదాం లత దగ్గరికి, ఎవరికన్నా ఎప్పు అని అన్నాడు. మరి తాగినాక అన్నాడా లేకపోతే వాని మనస్ఫూర్తిగా అన్నాడా అన్న ఒకసారి అడుగుదాం. ఇప్పుడు తాగింది దిగుతుంది కదా, మరి ఇప్పుడు అడిగితే ఎప్పుతాడు ఏదనేది. అవ్వా, నేను ఇంతవరకు ఎవ్వతిని బతిల్ మాడలేదు. అసొంటిది ఇప్పుడు దాన్ని పోయి బతిల్ మాడల్లా. బతిల్ మాడితే దానిది మొత్తం మీది పోతుంది కావచ్చుగా. ఆస్తి కోసమన్నా తప్పది. పుష్కర మా అమ్మ దాని పేరు మీద చేసినా ఎత్తది. ఆస్తి నా పేరు మీదకి వచ్చేదాకా నేను మెల్లగా నటించాలే మారినట్టు. అని లేచినవారా? లేచినా ఏమైందే? ఇంకా స్నానం గిట్ల వేయలేదా నువ్వు? చేయలేదురా, 8 కాబట్టే. కాదు, మరి నిన్న రాత్రి ఏదో ముచ్చట అన్నావు, అది నిజమేనా? నిజంగానే అన్ననే. పొయ్యి లతను తీసుకొద్దాంపా, జల్దీ తానం చేయిపో, నేను కూడా స్నానం చేస్తా. అదే బిడ్డ, వాళ్ళు పోతే ఎంత తిడతారో. లతను పంపిస్తారో పంపియ్యరో. నేను చేసింది తప్పే అని ఒప్పుకుంటా. నేను మాట్లాడే తీరు నేను మాట్లాడతా. ఇక తర్వాత వాళ్ళ ఇష్టం. నాకు ఇప్పుడు బుద్ధి వచ్చింది కదా. నువ్వు నన్ను నమ్ముతలేవానే? నమ్మిన బిడ్డ, మీరిద్దరు మంచిగా ఉంటేనే నా బతుకు. మంచిగా కలిసిమెలిసి ఉండాలి బిడ్డ, భార్య భర్తలు అన్నప్పుడు. సరే సరే, మరి ఎవరిని పట్టుకొని పోవుడు? ఊళ్ళా ఎవ్వడద్దు. ముంగటో మాట మాట్లాడతారు, వెనుకో మాట మాట్లాడతారు. నర్సన్నను తీసుకొని రాపో. వాళ్ళేనాయ సంబంధం ఖాయం చేసింది ఇక్కడ మధ్యలో ఉండి. నర్సన్నను రమ్మను మనతోటి. అత్తే నర్సవ్వని రమ్మను. అట్లా పోదామని ఎప్పు 10 వరకు. సరే సరే, మరి పోయి చెప్పత్తా గాని బిడ్డ, వాళ్ళేమన్నా మాటలు అన్నా కూడా ఇక నువ్వు సప్పుడేక ఉండాలి. ఎందుకు అనంటే ఇక నువ్వు దాన్ని కొడుతీవి. అది బాధ అనుభవించే. ఇక కన్న తల్లైనా కన్న తండ్రికైనా ఎవరికైనా బాధ ఉండి మాట అంటారు. అన్నప్పుడు సరే నా తప్పే అన్నట్టు ఓర్చుకొని ఉండు. పుష్కన వాళ్ళనా నువ్వేదన్నా మాట ఇచ్చి పెట్టినావు అనుకో, అలా ఎటు కాకుండా అవుతారు. సరేనా? నువ్వు చూస్తావు కదా, నేను ఏమనా. నువ్వైతే నర్సన్నకి చెప్పి రాపో. మళ్ళా పొద్దుగాలు ఉంటారు, మళ్ళీ ఎటన్నా పోతారు జర అయితే. సరే సరే. పిచ్చిదానా, నిన్ను నమ్మిచ్చిన. అటో ఇటో ఆ నల్లికుట్ల దాన్ని నమ్మియాలే, దాన్ని తెచ్చిడ వారేయాలే, ఆస్తంతా నా పేరు మీద వేసుకోవాలి. దాన్ని నచ్చినా నేను ముట్టుకుంటానా పట్టుకుంటానా, దానికి ఏదో రకంగా టార్చర్ చేస్తూనే ఉంటా నేను. నర్సవ్వా, ఓ నర్సవ్వా, ఉన్నవా ఏ ఇంట్లో? ఎవరుల్లా? నేనే. చెప్పు సమ్మక్క, ఏమైంది? ఏమవుడు కాదే నర్సి, నా కొడుకు బుద్ధి వచ్చిందే. వాడు రాత్రి తెలుసుంది లత దగ్గరికి పోదంపా తొలకద్దాంపా అని ఒకటే తలుగుతాండు. అవునా? అవునే, నేను దాన్ని మంచిగా చూసుకుంటా. ఇక దాన్ని కొట్టా దాన్ని తిట్టా. అమ్మ లత దగ్గరికి పోయి తోలుకద్దాంపా అని అంటాండు. ఇంకేంటి మరి పోకపోయారు? అవునే నర్సవ్వ, మనం ఆ రోజు పోయిన రోజు వాళ్ళు ఏం మాట్లాడిర్రు? ఎవరినన్నా పెద్ద మనుషులను తీసుకొని రార్రి, అప్పుడు మాట్లాడదామని అన్నరా లేదా? అన్నారు. మరి ఎవరత్తరే? ఎవరిని మాట్లాడినావు? ఎవ్వరు లేరు నర్సక్క, నువ్వు ఉన్ను నర్సన్న ఇద్దరు చాలు. ఊర్లా ఎవరికి చెప్పినా మన ముంగట ఓ మాట మాట్లాడతారు, ఎనుకోటి మాట్లాడతారు. ఎవరద్దు గాని నర్సన్నను రమ్మను. ఉన్నాడా? ఏమో మరి, పిలుస్తా ఉన్నాడు గాని. అయ్యా అయ్య రావో సారి. ఏందే? ఏం లేదు, ఆగో సమ్మక్క పిలిచింది. చెప్పవ్వా. కాదే, ఇయ్యల్లా అటు పోదాంపా లతోల్లా ఇంటికి. నా కొడుకు పోదామని అంటాండు. అవునా? పోదామంటాడా? ఇక వానికి ఏర్పడతలేదా? భార్య లేకపోతే ఆయనకి సుక్కలు కనబడతలేదా?
పోదాంపా తోలుకచ్చుకుందాం మంచిగా ఉందాం. నిన్న దాన్ని కొట్టా దాన్ని తిట్టా మంచిగా చూసుకుంటా అని నిన్న రాత్రి తెరిసింది తలుగుతాండు. మరి నిన్న రాత్రి ఇంత దాగన్నడేమో అని పొద్దుగాల కూడా ఇప్పుడు అదేం ముచ్చట అంటాండు. ఇప్పుడు కూడా పోయి ఎప్పిరాపో నరసన్న గిట్లా పోదామని. అదే గాని మళ్ళా మనం ఇప్పుడు పోతాం పొల్లం దొరకత్తాం గాని వచ్చినాక మళ్ళా నీ కొడుకు ఆ పిల్లను టార్చర్ చేస్తే మళ్ళా మా మీదకి వస్తుంది మధ్యలో ఉన్నోళ్ళ మీదకి. నరసన్న ఇక నాకు బుద్ధి లేదా అనే వాళ్ళని ఇచ్చిపెట్టి నేను ఏడికి పోతా? వాళ్ళను ఊకే గమనించుకుంటానే ఉంటా నేను. ఇక నేను ఎటన్నా పోతానా? ఇక కొడుకును కోడల్ని పట్టుకొనే ఉంటా వాళ్ళు మంచిగా సెట్ అయ్యేదాకా. సరే తీ పోదాం. మరి ఎన్నిటి వరకు? 10 వరకు పోదామే నరసన్న, రెడీ అయ్యి ఉండుర్రి. సరే తీ పోదాం. తీయ నరసన్న అత్తడు తీయ. నేను ఎందుకే రాలేవు నరసక్క, నాకు ఓ మాట తెలుస్తుంది ఓ మాట తెలియదు. నువ్వు ఉంటింత ఏదోటి అంటావు. మరి వాళ్ళకి ఫోన్ చేసుకోవడా? ఫోన్ చేయకపోతే ఏంది? ఇంటికాడ ఉండరా? ఇంటికాడ ఉండకపోతే ఎటు పోతారు? ఫోన్ చేస్తే అద్దు గిద్దు అని రామాయణం పెడతారు. డైరెక్ట్ పోయింది ఏం కాదా? సరే సరే పోదాం తీ. సరే మరి నేను పోతాన్నా. ఇక తానం చేసి బుక్కడంతా ఏదన్నా వండుకొని తిని 10 వరకు పోదాం. ఆ, అవునే నర్సి, మనం పోతాం గాని మళ్ళా ఏదన్నా అయిన రోజు మన ఇద్దరిని పడతారు. ఏంది గోసా? మనకేం బాధనయ్యా, మనం పోయి అట్లా నిలుసుందాం. వాళ్ళని పంపిమని అనద్దు, ఏది అనద్దు. అటు వాళ్ళు ఇట్టవు ఇటు వీళ్ళు ఇట్టవు. ఈ పోరడు ఏం మాట్లాడతారో వాళ్ళు ఏం మాట్లాడతారో ఇందాం, సపడేకా ఉందాము. సరే సరే. నేను మహిని పెళ్లి చేసుకుంటే మంచిగా ఇక్కడనే ఉందును. అటు నుండి ఇటు అద్దును, ఇటు నుండి అటు అద్దును. మా వాళ్ళు ఒప్పుకొని ఎత్తే అయ్యే పోవు. నానేమనుకోదలుగా పెట్టిర్రు నాకు. ఏమైంది మహి, ఇప్పుడే లేచినవా? అవును లత, నొప్పులు అన్నీ తగ్గినాయా? తగ్గినాయి మహి. గదే మంచిగా రెస్ట్ తీసుకో, టాబ్లెట్స్ వేసుకో. మీ ఊళ్ళను ఓ ఫోన్ కొనియమంటే ఏమైతుంది లత? అప్పుడప్పుడు నాతోటి మాట్లాడతావు కదా. లేదు మహి, నేను ఎవ్వరిని ఏం అడగాలని అనుకోవట్లేదు. కాలేజ్ పోతలేవా? పోతా అందుకే లేచిన. లత, కాలేజ్కి పోయినా కూడా నాకు నువ్వే గుర్తొస్తున్నావు తెలుసా? ఎందుకు మహి, నువ్వు నన్ను మర్చిపోవాలి తప్పదిగా. నాకు పెళ్ళి అయింది. పెళ్ళైతే ఏంది లత? నువ్వేమన్నా వానితోటి సంసారం చేసినవా, లేకపోతే వాడేమన్నా నిన్ను మంచిగా చూసుకుంటుండా? నువ్వెట్లున్నా ఏం చేసినా నా ప్రేమ అనేది పోదు. ఎందుకు మహి నేనంటే అంత ఇష్టం? నువ్వంటే నా ప్రాణం తెలుసా లత? నేను మర్చిపోలేకపోతున్నా. నీకు నేనంటే ఇష్టం లేదా? నిజం చెప్పు. అదేం లేదు కానీ నీకు కూడా నేనంటే ఇష్టం ఉన్నది, కానీ మీ వాళ్ళ కోసం తల వంచి నువ్వు తాళి కట్టించుకున్నావు. ఆ తాళి కట్టించుకున్నప్పటి నుండి నీ మెడలా ఉరితాడైనట్టు నీకు బాధే అవుతుంది. నాకు తెలియదా? నువ్వు మొన్న చెప్పుతా అంటే నిన్ను చూసినాక నాకు అన్ని అర్థమైనాయి. ఆ దొంగ బాడకవుకు విడాకులు ఈ లత. విడాకులు ఇస్తే నువ్వు నన్ను చేసుకుంటావా? నువ్వు ఒక్క ఛాన్స్ ఇయ్యి, నిన్ను గుండెలో పెట్టుకొని చూసుకుంటా నేను. అట్లా ఒప్పుకుంటారా? మీ వాళ్ళు ఒప్పుకోరు. పెళ్ళైన ఆడదాన్ని నువ్వెట్లా పెళ్లి చేసుకుంటావురా అని మీ వాళ్ళు ఒప్పుకోరు. ఇటు మా వాళ్ళు కూడా ఎందుకు వద్దు, నీకు పెళ్ళైంది అయిపోయింది అన్నట్టు వీళ్ళు అంటారు. ఇక నువ్వు నన్ను మర్చిపోయి ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోరా. అది జరగదు కానీ మీ వాళ్ళు లేరా? మరి మంచిగానే మాట్లాడుతున్నావు. చెల్లకు కడుపు నొస్తుందట, అది పడుకుంది లేవలేదు. ఆ నాన్న ఇప్పుడే అటు వేండు బయటికి. అమ్మానేమో వంట ఎత్తుంది. గదే మళ్ళా దరిద్ర పొడిగిట్లా ఫోన్ చేసిండా? లేరు, ఎవ్వరు చేయలేదు. సరే నువ్వైతే మంచిగా తిని రెస్ట్ తీసుకోలత. ఒకటి చెప్పాలా? ఏంటి? ఐ లవ్ యూ లత, ఐ లవ్ యూ సో మచ్. నువ్వెట్లున్నా మంచిదే లత. నిన్ను పెళ్లి చేసుకోవడానికి నేను రెడీగా ఉన్నా. నువ్వంటే నా ప్రాణం తెలుసా? నువ్వంటే నాకు పిచ్చి. నువ్వు ఎంత దూరం ఉన్నా కూడా నేను నిన్ను మర్చిపోలేకపోతున్నా లత. అప్పుడు నువ్వు నాతోటి వస్తే నీకు ఇన్ని బాధలు ఉండునా చెప్పు? నాని శ్రీను, అమ్మా స్నానమైందా? పోతున్నా స్నానానికి ఇప్పుడే. కానీ టైం అవుతుంది. సరే. ఇప్పుడు బాధపడితే ఏముంది లత, అంత అయిపోయినాక. సరేలే, నా కాలేజ్కి టైం అవుతుంది, నేను వెళ్తా, మరి స్నానం చేస్తా. సరే వెళ్ళు. నా కోసం ఇంత తపన పడుతుండు, ఇంత ప్రేమిస్తుండు. నేను వీడిని వదిలిపెట్టి వాణ్ణి వేసుకొని నరకం అనుభవిస్తున్నా. ఏం చేద్దాం, నా బతుకు ఇట్లా కానున్నది, ఇట్లా అయింది. పిచ్చిది ఇంకా లేవలేదా ఏంది? బంగారం, ఏమైందిరా?
ఏమైంది మరి ఇంకా లేవలే లే ఇంకా లేవస్తలేదా? టైము 9:30 అవుతుంది. నీ అవ్వ మంచిగా వన్నవేమే. ఇక నువ్వు లేవు కదరా, నువ్వు ఉంటేనేమో నన్ను పడుకోనియవాయే. సరే గాని ఇక పోతున్న దాని దగ్గరికి. మనం నిన్న వేసిన ప్లాన్ కోసం దాని దగ్గరికి పోతున్నా. పోతావారా? ఏమని మాట్లాడుతావు? అదే ఏమని మాట్లాడతా ఇక ఏదైనా నా తప్పైందని చెప్తా. దాంతోటి మంచిగా ఉంటా అని చెప్తావు కదా, అంటే మంచిగా ఉంటా అంటే ఏమన్నట్టు? దాన్ని మంచిగా చూసుకుంటావా? ఛీ, నీ అవ్వ దాన్ని నేను ఎందుకు మంచిగా చూసుకుంటానే? దాంతో నేను మాట్లాడా, దాంతో ఉండా, నీ దగ్గరనే కదా నేను ఉండేది. దాన్ని ఏమన్నా తిట్టా కొట్టా గంతే. దానికి ఎట్లా టార్చర్ పెట్టాలో ఆ రకంగా మెల్లగా పెడతా. అదేరా, మరి నన్ను మర్చిపోతావేమో అని నా బాధ. పిచ్చిదానా, ఇదంతా చేసేది నీకోసమేనాయే. మళ్ళా నిన్ను మర్చిపోడు ఎక్కడిది? నీకు అదే పిస్తున్నది కదా. నన్ను ఎప్పుడైతే నీ ఇంట్లోకి తీసుకుపోయి పెట్టుకుంటావో నాకు అప్పుడే ఈ పిస్ అనేది పోతుంది. సరే సరే, మరి నేను పోతా, పోయి వచ్చినాక వస్తా. అత్తమ్మా, అమ్మను అడుగు, ఏం మాట్లాడాలనేది చెప్తుంది. ఆ అల్లుడు ఏమైంది? పోతున్న అత్తమ్మా దాని దగ్గరికి. మరి ఏమని మాట్లాడాలి, ఏమని చెప్పాలి? ఏమని ఎప్పుడు ఏం లేదు, ఏదో కొట్టినా తాగి ఉన్న నేను, నన్ను తాగున్నాక ఏదో అన్నది అంటే కోపం వచ్చి కొట్టినా, ఏదో నాది తప్పైంది కానీ ఇప్పుడు నేను ఆమెను కొట్టా, ఆమెను తిట్టా, మంచిగా చూసుకుంటా అని చెప్పు. వాళ్ళు ఎన్ని మాటలన్నా ఏదన్నా కూడా మన ఆస్తి నీ పేరు మీదకి వచ్చేదాకా ఓపిక కొద్దీ ఉండాలి. అది వచ్చి నీ ఇంటికాడ పడాలి, అప్పుడు నీ అవ్వకు సంబరం అవుతుంది. ఓ వారం 10 రోజులు అయినాక మెల్లగా ఆస్తి నీ పేరు మీద ఎక్కించుకుందువు. తర్వాత దానాట నీ అవ్వాట చెప్పుదు. అదే గదే, ఇప్పుడు దానికోసమే కదా నేను తగ్గింది. ఆస్తి అంతా నా పేరు మీద కావాలి గంతే. అవునల్లుడు, ఎన్నన్నా నువ్వు కుయ్యి మనకు కుటుకు మనకు లేదన్నా మాట్లాడితే ఏదో అయింది అయిపోయింది, ఇప్పటి నుండి నేను మంచిగా చూసుకుంటా అని చెప్పు. ఆయనత పట్టుకొని రా దాన్ని. సరే అత్తమ్మా, మరి పొయ్యత్తా. పోయి వచ్చినాక రా మరి. అత్తమ్మా, నువ్వు కూడా ఊకే ఫోన్ చేయకు సరేనా? ఎందుకంటే అక్కడ అందరు ఉంటారు, మాట్లాడుతూ ఉంటాం కదా. నేను అయిపోయినాక ఏదనేది నీకు ఫోన్ చేస్తా గాని సరేనా? సరేరా, మెల్లగా పో మరి. సరే బంగారం, నువ్వైతే తిని మంచిగా రెస్ట్ తీసుకో. సరే. అది అత్తదంటవా అని అమ్మ వీడు కొట్టిండని ఇక చెప్పినా కదా, మాయ మాటలు చెప్పి దాన్ని నమ్మి అని. వీని మీదికి ఆస్తి అయినాక మెల్లగా నీ మీదికి ఎక్కిద్దాం. అప్పుడు వీడు ఇంకా మన చేతు గుప్పిట్లో ఉంటాడు. ఇద్దరు మంచి ఉందరు. ఆస్తి నీ పేరు మీదనే చేసుకోవాలి బిడ్డ. ఎందుకంటే మొగోని మనసు ఎప్పుడు మారేది తెలియదు. ఇంకెవతన నచ్చిందనుకో, దానికి అలవాటు అయిందనుకో, మళ్ళా నువ్వు అన్యాయం అవుతావు. అందుకనే వాని పేరు మీద ఎక్కినాక ఆస్తి మెల్లగా నువ్వు బుదరకిచ్చి నీ పేరు మీద ఎక్కేటట్టు చేసుకోవాలి. ఆయన పేరు మీద ఉంటేంది, నా పేరు మీద ఉంటేందే అమ్మా, నా మొగడేనాయే. ఇయ్యాల రేపు మొగన్ని నమ్మత్తలేదు, ఎవరిని నమ్మత్తలేదు. సరే సరే అమ్మా, ఫస్ట్ అయితే వాని పేరు మీద గాని. సరే గాని ఈటర్ వేసిన బిడ్డ తానం చేయిపోయి ముఖం కడిగి. సరే అమ్మా. అవరాలా తవ్వా, మొత్తం అవస్థ తక్కువైందా బిడ్డ? నొప్పులు తక్కువైనాయా? మళ్ళా డాక్టర్ని రమ్మంటావా? 1-2 గ్లూకోజులు ఎక్కించుకో బిడ్డ. ఇక ఇప్పుడు నీ ముఖం చూడబుద్ధి అవుతుంది కొంచెం. అమ్మో, నాకు గ్లూకోజులు అంటే భయం అమ్మా. ఇప్పుడు ఏ గ్లూకోజులు వద్దు గాని. ఏం చేస్తారే? ఏం చేసురు కాదు, కడుపు నొత్తుందని నిండా కప్పుకొని వంటివి కదా బిడ్డ. ఇప్పుడు తక్కువైనట్టుంది అమ్మా, కాలేజ్ టైం అయిపోయింది కదా ఇక. అవునా బిడ్డ, కాలేజీకు డుమ్మ కొట్టాలని ఈ ప్లానింగ్ చేసినావు? ఓ అమ్మా, నిజంగా నేనే బాగా నొచ్చింది. ఇక ఇప్పుడే బాత్రూమ్ పోయినా, కొంచెం కడుపు నొప్పి తక్కువైంది. కాదే చెల్లె, నిజంగా చెప్పే. నిజమే అక్క. ఇప్పుడు డాడత్తే ఇది కాలేజీకి ఎందుకు పోలేదు అని అంటాడు. పోతే అయ్యే పోవు కదా బిడ్డ. అవ రోజు పోనే పడుతుంది, ఇలా కడుపు నొత్తుందని ఇంటికాడ ఉన్నా. ఇక బాత్రూమ్ పోవుతోటే ఆ కడుపు నొప్పి తక్కువైంది, నేనేం చేయాలి? సరే సరే తి అక్క, మనం మ్యాగీ చేసుకుందామానే? ఎందుకే మ్యాగీ? మంచిగా ఉంటదే, బాగా రోజులు అవుతుంది తినక. నువ్వు 2 రోజులకోసారి తిన్నట్టే తింటావు, మళ్ళా బాగా రోజులు అవుతుంది అని అంటవేమే? ఓ అమ్మ, నీకెందుకే 2 ప్యాకెట్లు తెస్తా, 10 రూపాయలు చేస్తా, నీకింత ఎత్తావు, తిను గంతే.
నేనే చేస్తా కదా, నిన్నేం చేయమంటలేను కదా, ఎందుకే? ఇది మొగోడై పుట్టిన అయిపో అవ్వ, నాకు ఏ బాధ ఉండపోవు, ఏ రంది ఉండకపోవు, అన్ని మొగోడియే శాస్త్ర అయితే. నిజమే అమ్మా. అమ్మా ఏం చేస్తుర్రు? ఏం లేదు, మళ్ళా ఎందుకు వచ్చిర్రు? అయ్యో గట్లంటూరేంది చెల్లే, ఆ రోజు మీరు అనలేదా ఎవరినన్నా పట్టుకొని రారి నీ కొడుకు ఉంటే నీ కొడుకు అత్తాడు కదా అని అన్నారు కదా. ఈ పొలగాడు 2-3 రోజుల నుండి మనసున పట్టనిచ్చు లేదు, నా భార్య దగ్గరికి పోదాం, నా భార్య దగ్గరికి పోదామని. భార్యనా? భార్య ఎక్కడుంది? లత ఆయన భార్యనే కదా. భార్య అయితేనే భార్యను పొట్టు కొట్టి సిగరెట్లతోటి కాల్చి ఆ పెళ్ళైనప్పటి నుండి కాపురం చేయకుండా టార్చర్ చేస్తారా? ఇష్టంతోనే పెళ్లి చేసుకున్నారేమో. మా అక్కనంత టార్చర్ చేయడానికి ఏం కారణం ఉంది? ఏం అవసరం మీకు? మళ్ళీ ఇప్పుడు మా అక్క కావాలని ఎందుకు వచ్చిర్రు? మా అక్కను చంపేదాకా వదిలిపెట్టరా ఏంది? అయ్యో బుజ్జవ్వ, నీకు తెలియదు. మీ నానేడి, మీ నాన్నను విలువు, ఇంకెవరన్నా పట్టుకత్తడో పట్టుకరమ్మని చెప్పు. ఏదన్నుంటే కూసోని దాని బాధ ఈయన బాధ మాట్లాడుకుందాం. మీకు నచ్చితేనే పంపియుర్రి, లేదంటే తర్వాత ముచ్చట. ఓ వదినే, అన్నకు ఫోన్ చెయ్యి. చేత్తా. హలో, ఏడున్నావు? గిట్లా ఈ శ్రీనోళ్ళు వచ్చిర్రు, నువ్వు ఎవరినన్నా తీసుకొని రా జల్ది. సరే కూసోర్రి, అత్తడట 10 నిమిషాలు. రాబోయేటు కూసుందువు. పర్లేదు. అక్క మళ్ళెందుకు ఎడతానదే? వామ్మో, వాని యూసుడితోటే నాకు ఘోరంగా భయమైంది చెల్లే. వాడు ఇంకా ఏం మనసులో పెట్టుకొని వచ్చిండో ఏం కథనో. నేను పోను చెల్లే, వానితోటి వాని ఇంటికి పోను. నువ్వు అమ్మని మేము అంటున్నామానే ఇప్పుడు? నువ్వు ఎందుకు భయపడుతున్నావు? అన్ని దౌడకుంటా ఒకడా జరవద్దా రాగానే? అమ్మో నాకు భయం చెల్లే, నాకు అంత ధైర్యం లేదు. కానీ ఇప్పుడు మళ్ళా వీడు ఎందుకు వచ్చినట్టు? నేను ఇక్కడ వచ్చినప్పటి నుండి కొంచెం నిమ్మలంగా ఉన్నా, వాని యూసుడితోటే నాకు కొద్ది భయంగా లేదు. అమ్మో ఏం మాట్లాడడానికి వచ్చిండో ఏమోనే. అబ్బో వాడు పెద్ద మోసగాడే, వానితోటి నేను పోనే చెల్లే, నాకు భయం అవుతుందే. నువ్వేం భయపడకు, నీకు నేను ఉన్నా కదా. వాడిని ఎట్లా మాట్లాడాలో అట్లనే మాట్లాడతా, వాడిని ఎట్లా అందుకోవాలో నేను అట్లనే అందుకుంటా. ఆగు, వాడు నేను అడిగిన ప్రశ్నలకు వాడు ఎట్లాంటి సమాధానాలు ఇస్తారో చూద్దాం. నువ్వు ఓడు అవసరమే లేదు. అదేనే నాకు భయమైంది ఒకటేసారి. నువ్వు ఏడవకే, నువ్వు ఏడ్తనే వాళ్లకు అలసైపోతావు. గట్టిగా ధైర్యంగా నిల్చొని మాట్లాడు. నిన్నేం చేసిండు, ఏం కథ అనేది అన్నీ చెప్పు. అప్పుడు అవి నిజమా కాదా అని వాడు అంటాడా ఏమంటాడో అప్పుడు మాట్లాడదాం ఇక. సరే. ఏం ముఖం పెట్టుకొని వచ్చినావురా నువ్వు నా ఇంటికి? ఎప్పుడా ఏం ముఖం పెట్టుకొని వచ్చినావు? నా బిడ్డను నీకిచ్చింది కొట్టి చంపడానికారా? అవురా ఓ బాడుకోవు? నాటి ఆ మాటలు ఇష్టపెట్టకుర్రే, ఏదో అయిందేదో అయిపోయింది. నేను మాట్లాడవు. అయ్యో మామయ్య, అయిందేదో తప్పు అయిపోయింది, జరిగిపోయింది. నేను తప్పే చేసిన. లతను అట్లా కొట్టుడు కరెక్టు కాదు. కానీ ఇప్పుడు నేను లతకు మంచిగా చూసుకుంటా, నాకు బుద్ధి వచ్చింది. అవునా, బుద్ధి వచ్చిందా? ఆహా, నీకు బుద్ధి వచ్చినట్టు మాకెట్లా తెలియాలి? అయినా మా అక్క నేను పెళ్లి చేసుకొని 5 నెలలు అయిందేమో. 5 నెలల సుంది మా అక్కను టార్చర్ చేసినవాట. ఇప్పుడు నువ్వు తీసుకుపోయి మంచిగా చూసుకుంటున్నావన్న గ్యారంటీ మాకేంది? చెప్పావు నా బిడ్డ అడిగిన దానికి. అయ్యో అత్తమ్మ, నేనేం కావాలని చెయ్యలేదు. ఓ రోజు రాత్రి తాగి వచ్చిన అత్తే నన్ను అది ఏమో అన్నది. అన్నాక నేను కొట్టినా అంతే. అవునా, కొట్టినవా? సరే కొట్టినవు, వదిలిపెట్టు. సిగరెట్ తోటి కాల్చినవు, ఎందుకు గాల్వాలే? నేను గాల్వలేదు. దా ఇట్రా. నువ్వు గాల్వలేదా? నా బిడ్డకు ఉన్న మరకలు ఏంది? నీ అవ్వ కూడా చూసింది కదా, నీ అవ్వకు అడగవు. నా బిడ్డకు ఎంత ఏడ్చింది, ఎంత నరకం అనుభవించిందో నాకు నా బిడ్డ నా ఇంటికి వచ్చి చెప్పినాక నాకు అర్థమైంది. డాక్టర్ వచ్చి సూదులేసి గోళీలిస్తే నా బిడ్డ ఇప్పుడిప్పుడు కొంచెం సెట్ అయింది. లంగా బాడుకోవు, నువ్వు ఓ తల్లి కడుపులా పుట్టినోనివే. అట్లా ఓ ఆడపిల్ల మీద ఎట్లా చేసుకోవాలనిపించింది? కన్ను మీద గుద్దుతావు, ఇష్టం ఉన్నట్టు కొడతావు, ఇష్టం ఉన్నట్టు కాలుతావు. అసలు నువ్వు మనిషివేనా? ఆ పిల్ల ఎంత మంచి పిల్ల అనుకుంటాన్నావు? ఈ ఊర్లా ఉన్నదో లేదో అన్నట్టు పెరిగింది. ఆ గంత అందంగా ఉన్నది. నీకు ఏం తక్కువైందని ఆ పిల్లని అంత టార్చర్ చేసినావు? అడిగా అన్న గట్ల అడుగు. సంబంధం చూడటానికి వచ్చినప్పుడు పిల్ల నచ్చింది, నాకు రూపాయి ఇయ్యకుండా మంచిదే అని మాట్లాడిర్రు. సరే పోనీ, ఆస్తుంది అంతస్తుంది, నా బిడ్డ మంచిగా బతుకుతుందని మేము ఆశ కొద్దిస్తే నా బిడ్డను తుక్కు దాన్ని బయట వారెత్తారు మీరు. నేను ఎప్పుడు అంత కొట్టలే పుట్టలే అని
అస్సలు అనకు, మా అక్క మాకు అన్ని చెప్పింది. నా నువ్వు అడిగే అటు నా బిడ్డను అడుగు, ఇటు వీణ్ణి అడుగు. అసలు తప్పేవల్ది ఏం కథ అనేది అంతా తెలియాలి ఈయన్నే. నేను అడుగుతా కదా లత, నువ్వు ఇట్రా చెప్పమ్మా, నీ బాధ ఏంది చెప్పు. ఏం లేదు అంకుల్, నన్ను పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడ అందరి ముంగట ఇష్టమే అని చెప్పి నన్ను పెళ్లి చేసుకున్నాడు. చేసుకున్నాక తెల్లారి నుండి నన్ను మస్తు టార్చర్ చేసుడు అంకుల్. ఇది తప్పు, నేను టార్చర్ చేయలేదు. నువ్వు ఆగుతావా నా బిడ్డ చెప్పని? రోజు కొట్టుడు తిట్టుడు ఫుల్ తాగచ్చుడు. రోజు రాత్రి 2-3టికి అచ్చుడు అంకుల్. వచ్చినాక నేను అంటే ఎట్లా వన్నావు నువ్వు మొగర్రాంది అని నన్ను పొట్టు పొట్టు కాళ్ళతోటే తన్నుడు. ఇష్టం ఉన్నట్టు కొట్టుడు అంకుల్. అయినా కూడా నేను భరించుకుంటా ఓర్చుకుంటా వచ్చిన. మా అమ్మోళ్ళకి చెప్తే మా అమ్మోళ్ళు ఏడ బాధపడతారో అని. నాకన్నా చెప్పొద్దా అని నువ్వు? అవును, మీ అత్తమ్మ కన్నా చెప్పొద్దా మరి? చెప్దాము అని అనుకున్నా. అంటే మా అమ్మకు చెప్తే నిన్ను నరుకుతా, నిన్ను చంపుతా, నిన్ను బతకనియా, మా అమ్మకు తెలియవద్దు అని డోర్లు పెట్టి నన్ను ఇష్టం ఉన్నట్టు కొట్టేటోడు. ఇక పోనీ అని సప్పుడేక ఉన్నా నేను. 5 నెలలు ఓపిక పట్టిన. ఇక మొన్న ఆమె ఊరికి పోయింది. ఊరికి పోయిన రోజు నుండి పొద్దటి నుండి నన్ను కొట్టుడే. మళ్ళా మధ్యాహ్నం ఎటో పోయిండు. నైటు ఫుల్ తాగొచ్చి ఇష్టం ఉన్నట్టు కొట్టిండు. ఇష్టం ఉన్నట్టు కొట్టి సిగరెట్ తోటి పెయ్యంతా కాల్చిండు. ఎంత మొత్తుకున్నా కూడా నన్ను కొట్టకు అన్నా కూడా విడిచిపెట్టలేదు అంకుల్. ఆ టైంలో ఎవ్వరు లేరు, అత్తమ్మ లేదు. ఇక తెల్లారి నాకు భయమైంది. నన్ను ఇంకా ఏం చేస్తాడో, ఇక్కడ ఉంటే బతుకుతాడో బతకనియ్యడో అని నేను తెల్లారి లేస్తేనే వచ్చిన అంకుల్. కన్ను మీద గుద్దుతే ఈ కన్నంతా వాసింది. నన్ను మస్తు టార్చర్ చేసిండు అంకుల్. ఇంకా చెప్పుకోరా అని బాధలు ఉన్నాయి. ఇట్లాంటి క్రిమినల్ని నేను పెళ్లి చేసుకున్నానా అని ఇప్పుడు అనిపిస్తుంది. అవు అసలు నువ్వు మనిషివేనా? మనిషికి పుట్టినావా నువ్వు, లేకపోతే ఎవలకు పుట్టినావు? కొంచెమన్నా మనిషి లక్షణాలు లేవు. దరిద్రుడా, పొల్లను గట్ల కొడతావు, గట్ల సిగరెట్ తోటి కాలుతావు. లేదు, నేను అంతగానం టార్చర్ ఏం చేయలేదు. ఇప్పుడు ఆమెకు నేనంటే ఇష్టం లేక ఇవన్నీ అబద్ధాలు మాట్లాడుతుంది. అబద్ధాలు కాదు అంకుల్. నా అమ్మ మీద నాన్న మీద అందరి మీద కొట్టేసి చెప్పుతున్నా. నేను చెప్పేది నిజం అంకుల్. నన్ను పుస్తెళ్తాడు ఇయ్యమని ఒకటే కొట్టుడు. నన్ను పుస్తెళ్తాడు పొద్దుగాలి ఇత్తతి అని అంటే సప్పుడేక ఉండి నాకు అది కావాలి అని నన్ను పొట్టు కొట్టిండు అంకుల్. పుస్తెళ్తాడు కూడా కావాలని టార్చర్ చేసుడు. పుస్తెళ్తాడు ఈమని కూడా టార్చర్ చేసినవనంటే మరి అది తీసుకపోయి యువతి చేతులు నన్న పెడతాననుకున్నావా, లేకపోతే తాగడానికి కుదవడతాననుకున్నావా? అవ్వవ్వా, నువ్వు ఆయన తల్లివేనేమో, ఇంట్లో ఉన్నావు, కనీసం నీ కొడుకు ఏం చేస్తుండు ఏం కథ అనేది చూస్తలేవా నువ్వు? అయ్యా ఏం చేయాలి, నేను ఉండేది కింద, వీళ్ళు ఉండేది మీద. ఇక వాళ్ళిద్దరున్న రూమ్లకు నేనెందుకు పోతానయ్యా? ఇది తెల్లారులేస్తే మంచిగానే ఉన్నది, మంచిగానే మాట్లాడేది, పనులన్నీ వేసేది. ఇక నాకు ఈడి చెప్పలే, అది చెప్పలే, ఎవ్వరు చెప్పలే. నాకు తెలిస్తే నేనేదో ఒక యాక్షన్ తీసుకోపోదునా? నాకు తెలిసి నీ కొడుకు ఇంకెవతో ఉన్నట్టుంది. అందుకే మా అక్కను ఇంత టార్చర్ చేసుకుంటా నీ కొడుకు దాని దగ్గరికి అలవాటైనట్టున్నాడు, పోతున్నట్టున్నాడు. అట్లాంటివి నాకేం లేవు, నేను అట్లాంటి కాదు. నా కొడుకు తాగుతాడు తిరుగుతాడు గాని గసొంటి బుద్ధులు లేవు. నువ్వు చిన్నదానివి, చిన్న లెక్కలుండు, అవన్నీ నీకు అనవసరం. నేనేం చిన్నదాన్ని కాదు, పెద్ద పెరిగినా నాకు కూడా మనుషులు ఏంది ఏకేం కథ అనేది అన్ని తెలుసు. మా అక్కను టార్చరు చేసుకుంటా మా అక్కని ఇబ్బంది పెడితే నేను ఊకుండేదాన్ని కాదు. అవు శ్రీను, మరి గంతగనం టార్చర్ చేయడానికి కారణమేంది? నీకు ఈ భార్య అద్దా? కావాలంకుల్, కావాలనే కదా నేను ఇప్పుడు మిమ్మల్ని తీసుకొని వచ్చిన. ఏదో నేను చేసిన తప్పో ఒప్పో అయిపోయింది. మీ అందరి కాళ్ళు మొక్కుమన్నా నేను మొక్కుతా. ఇకపై లతను నేను ఒక్క మాట నా ఒక్క దెబ్బ తీయకుండా నేను మంచిగా చూసుకుంటా లతను. నాకు ఆ నమ్మకం లేదు అంకుల్. నేను ఆయనతోటి పోవడానికి రెడీగా లేను. నేను లేను. నాకు ఆయనొద్దు. నాకు ఆయన అంటే బాగా భయమైతుంది. నానా నేనేనన్నా పోయి బతుకుతా గాని
ఈయనతోటి పోయి వాళ్ళ ఇంట్లో ఉంటేనైతే నేను బతకలేను నానా. ఏదో ఒక రోజు నన్ను చంపుతాడు, సచ్చింది అని అంటాడు నానా. నేను ఓను నానా. ఆగు బిడ్డ, నువ్వు ఏడవ కాగు. అన్నా చూసిర్రానే నా బిడ్డ ఎంత భయపడుతుందో. వాడు ఎంత టార్చర్ పెడితే నా బిడ్డ ఇంత భయపడాలే. మీ అందరికి ఏమన్నా అర్థమైతుందా? అసలు నేను పెద్ద తప్పు చేసిన. నా బిడ్డను నేను వీనికి ఇచ్చి చేయకున్నా అయిపోవు. తర్వాత చదువుకునుడు అయిపోయినాక చేసినా అయిపోవు. నా బిడ్డ జీవితం చేతులారా నేనే నాశనం చేసిన. మామయ్య నాది తప్పే, మీ కాళ్ళు మొక్కుతా. నేను చేసింది పెద్ద తప్పు, మీ కాళ్ళు మొక్కుతా మామయ్య, నన్ను క్షమించండి. ఇక ముందు ఇట్లాంటి ఏమన్నా వస్తే మీరు నన్ను ఏం చేసినా కూడా నేను సిద్ధమే. నన్ను చంపినా కూడా నేను సిద్ధమే మామయ్య. నాకు బుద్ధి వచ్చింది. నా భార్యను నేను మంచిగా చూసుకోవాలి, సాదుకోవాలి అనే నేను వచ్చిన. నువ్వు ఏం పని చేస్తావు? నేను మేస్త్రి. అయితే బాగానే వస్తాయి పైసలు. ఆ పైసలు తెచ్చి నీ భార్యకి ఎప్పుడన్నా ఇచ్చినావా? అంకుల్, ఏ రోజు నాకు రూపాయి ఇయ్యలేదు. ఏ రోజు నేను కావాలన్నది తీసుకురాలేదు. ఇంతవరకు నాకు ఒక్క డ్రెస్ కొనలేదు, ఒక్క చీర కొనలేదు. నా మీద మీరు నమ్ముతారో నమ్మరో, నా మీద చేతి కూడా వెయ్యలేదు అంకుల్. నన్ను టార్చర్ చేసుడు అంకుల్. రోజు రాత్రి 2-3 వచ్చి నన్ను నిద్ర ఊరిచ్చులేదు అంకుల్. ఇష్టం ఉన్నట్టు కడుపులా ఎక్కడ పడితే అక్కడనే తన్నుడే తన్నుడు. కొడుకు ఛాయ మీద ఓసుడు పంటే. మధ్యాహ్నం బంటే నైటు నిద్ర లేదు కదా అని మధ్యాహ్నం బంటే అటు పోయి ఇటు పోయి వచ్చి ఛాయ లేకపోతే నీళ్ళ మీద ఓసుడు. అమ్మో, నేను ఇంత అనుభవించిన అంటే కేవలం మా నాన్న మా అమ్మ కోసమే. వాళ్ళ పేరు బయట పోవద్దు, వాళ్ళ ఇజ్జత్ పోవద్దు. పెళ్ళి చేసిండు బిడ్డకు, బిడ్డ పరిస్థితి గిట్లాయే అని నలుగురు నవ్వుతారని నేను భరించుకుంటా వచ్చిన. అవురా ఓ బాడుకోవు, అంతగానం టార్చర్ చేసిన అవురా దాన్ని నల్లి కుట్లోడా. నువ్వు అంతగానం ఏం చేయలేదమ్మా. ఇక ఇప్పుడు దొరికింది ఛాన్స్ అని నన్ను వదిలించుకోవాలని అది అన్ని మాటలు చెప్పుతుంది. అక్కకు అట్లా చెప్పాల్సిన అవసరం లేదు. అక్క ఇప్పుడే కాదు, చిన్నప్పటి నుండి కూడా ఏ రోజు కూడా ఏ అబద్ధం ఆడలేదు. మీరు పచ్చి అబద్ధాలు ఆడతారు. మొక్కుపోరా, కాళ్ళు మొక్కుపోదానికి తప్పైందని మొక్కుపోరా. ఈ కాళ్ళు మొక్కుతలత, నాది తప్పే. అమ్మో వద్దు, నువ్వు నా కాళ్ళు మొక్కుడద్దు, నేను నీతోటి ఉండుడద్దు, నువ్వు నాతోటి ఉండుడద్దు. నాకు బుద్ధి వచ్చింది, నన్ను నమ్ముర్రి. మీరు ఏం చేయమంటే నేను అదే చేస్తా. ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి చూడుర్రి. నేను అంతగానం టార్చర్ చేస్తే అది ఎప్పుడో వచ్చేది. నేను ఎప్పుడో ఒకసారి తాగొచ్చి అదేమో అంటే కొట్టినందుకు అది ఇప్పుడు ఇట్లా వచ్చింది తప్ప నేను ఎప్పుడు అంతగానం టార్చర్ చేయలేదు. మీరు నమ్ముతారో నమ్మరో ఇక భగవంతునికి తెలుసు. కానీ ఇప్పడుసుంది నేను దాన్ని ఒక్క మాట కూడా అనా, ఒక్క దెబ్బ కూడా వెయ్యా. లతను నా ప్రాణం కంటే ఎక్కువ మంచిగా చూసుకుంటా. నిన్ను నమ్మే ప్రసక్తే లేదు, నాకు నమ్మకం అనేది లేదు. అంకుల్, మీరైనా చెప్పండి లతకు, వాళ్ళ అమ్మకు, వాళ్ళ నాన్నకు, అందరికీ. నేను మీరు ఏ బాండ్ పేపర్ మీద రాసిమన్నా రాసిస్తా, ఎవ్వరి మీద ఒట్టేయమన్నా వేస్తా. నా భార్యను నేను కాపాడుకుంటా. నా భార్య అంటే నాకు ఇష్టం. నేను మంచిగా చూసుకుంటా. ఏదో తప్పు జరిగిపోయింది, ఇక ముందట అట్లాంటి తప్పు అస్సలు జరగబోదు. ప్లీజ్ అంకుల్. అవునే లత, నేను ఎప్పుడన్నా నిన్ను కొట్టిన్నా తిట్టిన్నే. అత్తమ్మ, నువ్వు ఏ రోజు నన్ను తిట్టలేదు, నువ్వు ఏ రోజు నన్ను ఏమనలేదు. నన్ను కూతురు లెక్కనే చూసుకున్నావు అత్తమ్మ. నువ్వు మస్తు మంచిదానివి. కానీ నీ కొడుకు మూర్ఖుడు అత్తమ్మ, మూర్ఖుడు. అరే బిడ్డ, ఏదో అయిందేదో అయిపోయింది. వాడు ఏదో తప్పు చేసిండు. ఇక ఇప్పటిసుంది వాడు మంచి ఉంటా అని అంటుండు కదా బిడ్డ. వాడు 2 రోజుల నుండి నిద్ర పోవులేదు. లత దగ్గరికి పోదామని కలవరిచ్చుడు. బాంచన్ బిడ్డ, నువ్వు ఆగంగాకు, వాని జీవితం కూడా ఆగం చెయ్యకు. అయిందేదో అయిపోయింది. ఇప్పటిసుంది మీ ఇద్దరిని పెట్టి నేను ఎటు పోను. మీ ఇద్దరిని చూసుకుంటానే, మీ ఇద్దరిని కనిపెట్టుకుంటానే ఉంటా. వాడు
వాడు మళ్ళా గిట్లనే ఎప్పుడన్నా వేసిండు అనుకో అప్పుడు నువ్వు నా కొడుకు విడాకులు ఇచ్చేసి అప్పుడే కానీ దారిన నువ్వు వద్దు బిడ్డ నేను చెప్తానా కదా. అట్లా అన్నారు మంచిగానే ఉన్నది. నా కొడుకు నేను ఇద్దరం చెప్తాన్నాం. మళ్ళీ ఎప్పుడన్నా ఇట్లా రిపీట్ అయితే అది నా కొడుకు విడాకులు ఇచ్చినా మంచిదే, లేకపోతే నా కొడుకును జైలు వేసినా మంచిదే. కానీ నా కొడుకు మారిండని నాకు అనిపిస్తుంది. నా కొడుకు అసలు అసొంటోడే కాదు, అసలు ఏమైందో ఏం కథనో నాకైతే తెలియదు. కానీ ఇప్పడుసుంది వీళ్ళిద్దరిని చూసుకొని బాధ్యత నాది. వీళ్ళిద్దరిని వదిలిపెట్టి నేను ఏడికి పోను. ఏమంటావురా? నాకు అస్సలకే నమ్మాలని అనిపిస్తలేదు అంకుల్. మేము ఎట్లా పంపుతాం మా అక్కని? పంపకపోతే ఎన్ని రోజులని నీ ఇంట్లో ఉంచుకుంటావు? ఏ రోజుకైనా ఆడపిల్ల అత్తగారింటికి పోక తప్పది. నేను ఇప్పుడు మంచిగా చూసుకుంటాడు అని చెప్తుండు కదా, వాడేదన్నా తేడా చేసిన రోజు నేనే ఊకుండా. లత, నా మాట నమ్మి నా కోసం, నా కొడుకు కోసం మన ఇంటికి రాయే. నిన్ను మంచిగా చూసుకుంటామే, అర్థం చేసుకో. ఏడవకే, నువ్వేడవకు. నీ కంట్లకే నీళ్లు రాకుండా చూసుకుంటాం. నా కొడుకు కూడా ఏడ్తాండు. అయిందేదో అయిపోయింది లత, నన్ను నమ్ము. నీ కాళ్ళు మొక్కుమన్నా మొక్కుతా లత. ప్లీజ్ నన్ను నమ్మి మన ఇంటికి రా లత. నిన్ను మంచిగా దొరసాని లెక్క నేను చూసుకుంటా. నిన్ను ఒక్క మాటనా, నిన్ను ఒక్క దెబ్బ కూడా నేను తీసిన రోజు అన్న రోజు నువ్వు సప్పుడేక మీ ఇంటికే వచ్చేవు. మామయ్య, ఈ ఒక్కసారికి నా మాట నమ్ముర్రి ప్లీజ్. ఏమంటావురా? నేను పక్కకు పోయి మాట్లాడుకొని వస్తా. పో. ఏ ఆడపిల్లనైనా గంతా టార్చర్ చేసుడు మంచిదనుకుంటానా? అవోయి పిల్లగా తరతరాల పాపము కొడుతుంది. పురుగుల పడి సత్తరు. ఓ బిడ్డ, ఏమంటావు? ఏమో నాన్న, నాకు నమ్మాలని లేదు. అవునే, ఏమంటవే? మరి పెద్ద మనిషిని తీసుకొని వచ్చిండు కానీ ఆ పెద్ద మనిషి ఏం మాట్లాడతలేడు గాని ఈ పోరడే ఒరుతాండు కదా అదోటి ఇదోటి. అదేనయ్యా, ఇయ్యాలున్నా రేపున్నా అత్తగారింటికి ఎవరింటికి వాళ్ళు పోవాల్సిందే గాని వాడు మారినట్టే మాట్లాడుతాండు. గాని వాడు మారిండా మారలేదనేది మనకెట్ట తెలుస్తుంది? అవ్వంటాంది కదా, నా బాధ్యత తీసుకుంటా, నేను చూసుకుంటా. మళ్ళీ ఏదన్నా లొల్లి అయితే మీరు ఏం చెప్తారో అది చెయ్యుర్రి. విడాకులు ఇప్పిస్తారా లేకపోతే పోలీస్ స్టేషన్ లో పెట్టిస్తారా అని అంటాంది కదా. మరి పురాత ఈడికొచ్చి అడిగినాక మనం కూడా పంపించకపోతే ఆగ చూసిన బా పంపించలేరు. మరి ఇక ఎన్ని రోజులు ఉంచుకుంటారో ఉంచుకొని బిడ్డను అని చూస్తారు. మరి ఒక్కసారికి పంపిద్దాం. ఏదన్నా తేడా వస్తే అప్పుడు మనం చెప్పుదాం అల్లాట. గదేనయ్యా, నీ ఇష్టం. తాతవ్వా, నీకు ఒకటి ఫోను కొనిత్త నేనే. ఇంట్లున్న ఫోన్లా సిమ్ వేసి ఇత్తా. వాళ్ళు నీతోటి ఎట్లుంటుండు, ఏం కథ అనేది నువ్వు నాకు ఫోన్లా ఎప్పటికప్పుడు చెప్తూనే ఉండు. ఏదన్నా తేడా వచ్చిన రోజు వాడిని నచ్చి వాని తలకాయనే నరుకుతా బిడ్డ నేను. ఏమో నాన్న, మనమేమో ఇక్కడుంటిమి, వాడు మళ్ళా అక్కని తీసుకుపోయి ఏం చేసేది తెలియదు. గదే బిడ్డ, ఒక 2 రోజులు ఉంటే తెలుస్తుంది కదా. ఓ వారం రోజులున్నా కూడా తెలుస్తుంది కదా. ఓ వారం రోజులు ఎట్లుంటుండే ఏం కదా అనేది లతకు అర్థమైతుంది కదా. నేను ఇప్పుడు అన్ని కండిషన్స్ పెడతా. సరేనా లతవ్వ? సరే నాన్న, నీ ఇష్టం. ఈ ఒక్కసారికి పొమ్మంటున్నావు కదా, పోతా. వాడు నన్ను మంచిగా చూసుకొని ఏమనకుండా ఉంటనేమో ఉంటా, లేదు అనంటే నేను వచ్చేస్తా నాన్న. సరే బిడ్డ, అత్తూతి. ఇగో అన్నా, వాళ్ళు ఊకంటురు కాబట్టి ఒక్కసారికి మేము మా బిడ్డను పంపించడానికి రెడీ ఉన్నాం. కానీ మేం పెట్టే కండిషన్స్ కి వాళ్ళు ఓకే అంటేనే. ఏదైనా పెట్టురు మామయ్య, మేం ఖచ్చితంగా ఓకే అని అంటా. చెప్పురా అదేంటిదో. మా బిడ్డకు ఫోన్ లేదు. మేము ఇంట్లున్న ఫోను మా బిడ్డకు ఇయ్యాలని అనుకుంటున్నాం. మా బిడ్డ మాతోటి ఫోన్లు మాట్లాడినా ఏమనద్దు. మా బిడ్డ మీద ఒక దెబ్బ పడద్దు, ఒక మాట అనద్దు మీరు ఇద్దరు. అయ్యో అన్న, అడిగే నేను ఒక్క రోజు ఒక మాట అంటనేమో. నా బిడ్డ మీద చేతేసినట్టు ఉంటే మాత్రం నేనైతే బతకనియ్యా. మర్యాద కొద్దీ చెప్పుతున్నా. ఈ ఒక్కసారికి మిమ్మల్ని నమ్ముతున్నా. మళ్ళా ఏదన్నా తేడా వస్తే మాత్రం నేను ఊకుండటోన్ని కాదు. సరే మామయ్య, మీరే చూస్తారు కదా. లత మీకు ఫోన్ చేసి ఏ విషయం అనేది చెప్తానే ఉంటది కదా. గదే వచ్చినోళ్ళు ఏం మాట్లాడతలేరు. ఏం మాట్లాడతారు
నిజమే, పిల్లగాడికి ఇష్టం ఉండాలి, మాట్లాడుకోవాలి. వాళ్ళిద్దరు మనసులో ఏముందో బయట పెట్టుకొని ఆ ఇద్దరు కలిసి ఉంటామని అంటే మంచిగా ఉండాలి. గదే గదే ఈసారికి ఒక్కసారికి నా బిడ్డను మిమ్మల్ని నమ్మి పంపిస్తాన్నా. ఏదన్నా తేడా అత్తే మాత్రం మంచి ఉండది. ఇంటుర్రా అన్నా? ఓ అన్నా నర్సన్నా, నీ ముంగట కూడా చెప్తున్నా, మీదే బాధ్యత. సరే సరే. చాలు, ఈ కడుపు నిండింది నాకు. ఇక తిండి తినకున్నా కూడా నేను కంటి నిండా నిద్రపోతా. నా కోడలు నా ఇంటికి వస్తుందంటే నాకు అదే చాలు. ఇక నాకు పనున్నదే, మరి నేను పోవాలి. మరి లతను పంపించేది ఉంటే ఆమెను రెడీగా అమ్మని పోర్రి. ఓ బిడ్డ రెడీగా పో. నానా పొయ్యేస్తా. ఏం చేయాలవ్వా? మిమ్మల్ని నేను కన్నగాని మీ రాత నేను గనకపోతేనే బిడ్డలాలా. మీరు మంచిగుంటేనే నా బతుకు బిడ్డలాలా. నాకెవరున్నారు బిడ్డలాలా? కొడుకులున్నారా? ఇంకెవరున్నారు? నాకు ఏదైనా మీరిద్దరే బిడ్డలాలా. మీరు మంచిగుంటే మేము మంచిగుంటావు. ఏడవకు బిడ్డ, ఏడవకు. నిన్ను మంచిగానే చూసుకుంటారు బిడ్డ. నానా నీకు ఫోన్ ఇచ్చిండు కాదు బిడ్డ. ఏదన్నా అనిపిస్తే మాకు ఫోన్ కొట్టు బిడ్డ. నిమిషంలా నీ కళ్ళ ముంగట ఉంటాం బిడ్డ. అబ్బా ఏడవకే లత, ప్రతి ఆడపిల్లకు ఈ బాధ తప్పది. నువ్వేమన్నా కొత్తగా పెళ్లి చేసుకొని వస్తున్నావా అనే లత? దా మన ఇంటికి మనమే పోతున్నావు, మళ్ళా రావా పోవా? అలానెందుకు బాధ పెడుతున్నావు? ఎందుకు ఏడిపిస్తున్నావు? రా వెళ్ళే పోయేస్తా. అక్క నాకు నిన్ను పంపడం ఇష్టం లేదే అక్క. నా అక్క నా దగ్గరికి వచ్చిందని అక్క. నేను ఈ కొన్ని రోజులు సంతోషంగా ఉన్ననే అక్క. నువ్వు మళ్ళా పోతుంటే నేను తట్టుకోలేకపోతున్నానే అక్క. అక్క తల్లి తర్వాత తల్లివే నువ్వు నాకు. నువ్వు సంతోషంగా ఉంటే నేను ఇక్కడ సంతోషంగా ఉంటానే అక్క. అక్క ఏడవకే చెల్లె, నేను మళ్ళీ వస్తానే. నువ్వు కూడా నా దగ్గరికి వస్తూ పోతూ ఉండవే చెల్లె. పోయేస్తా. ఆగురు బిడ్డ, ఏడవకు రావు. ఏం చేద్దాము, ఏడవకుర్రంటే ఎవరికైనా బాధే ఉంటది. ఆడపిల్ల పుట్టి పెరిగిన ఇంట్లో కొన్ని రోజులే శాశ్వతం. అత్తగారింటికి పోతే అత్తగారు ఎట్లుంటారో అక్కడ అలవాటు పడటానికి కొన్ని రోజులు పడుతుంది. అత్తేమన్నా మొగడేమన్నా ఆడపిల్ల పడాల్సిందే. తిరిగి ఏమన్నా కూడా ఇది నీ ఇల్లు అని ఇష్టం ఉన్నట్టు సాగుతుందా అని అంటారు. అవ్వగారింటి కాడ ఏదైనా అందా ఇది నీ ఇల్లు, నీ అత్తగారి ఇల్లు నీ ఇల్లు అని అంటారు. ఆడపిల్లకు ఇల్లు అనేదే లేకుండా పోయింది. అసలు దేవుడు ఈ ఆడపిల్లలకు ఎందుకు ఇంత బాధ పెట్టిండు? ఇంటికి పోయి బతకాలే. మొగుడు మంచోడైతేనేమో ఆడపిల్లకు సుఖం ఉంటది, అదృష్టవంతురాలు. మొగుడు మంచోడు కాకపోతే జీవితాంతం కట్టపడాల్సిందే. వాడు తాగుబోతైనా లంగైనా దొంగైనా చేసుకున్నతోటి కట్టపడక తప్పది. వదినే, నిన్ను నమ్మి నా బిడ్డను పంపుతున్నా. నా బిడ్డకు ఇంత కూడా ఏం కాకుండా చూసుకునే బాధ్యత అనేది నా బిడ్డను మీ చేతిలో పెట్టినావు. నువ్వు కన్న తల్లి లెక్క నా బిడ్డను చూసుకో. నీకు దండం పెడతావు. నా బిడ్డకు ఏ నగలు చీరలు అవన్నీ మీరు పెట్టాల్సిన అవసరం లేదు. కానీ బుక్కెడంతా కడుపు నిండా తిండి పెట్టి కంటి నిండా నిద్ర పోనీయుర్రి. దాన్ని ఏమనకుర్రి. అది చిన్న పోరి, చిన్న వయసు, దానికి ఏది తెలియదు. అయ్యో వదినే, నువ్వు బాధపడకు. నాకు బిడ్డలు ఎవరున్నారు చెప్పు? నేను దాన్ని బిడ్డ లెక్కనే చూసుకున్నా. మీరు దాన్ని అడుగుర్రి. ఏం చేయాలి అని తినాలి వాడు అట్లా వేసిండని నాకు తెలియకపాయే. నాకు తెలిస్తే ఇక్కడి దాకా నేను రానియకపోదును. వాన్ని 4 జరిసైనా వాన్ని కరెక్ట్ రూట్లకు తెద్దును. మీరు బాధపడకుర్రి. నీ బిడ్డను మేము మంచిగా చూసుకుంటాం. ఏమైందమ్మా రార్రి? ఏడతారా జరాలకు నిమ్మలం అయ్యేటట్టు ఎప్పురా కొడుక?
అత్తమ్మ మామయ్య మీరు అస్సలు బాధపడకుర్రి, నేనేదో తప్పు చేసినా అయిపోయింది. ఇంకోసారి లతకు ఏది జరగకుండా, నేను కొట్టకుండా తిట్టకుండా లతను మంచిగా చూసుకుంటా. మీరు అస్సలు రంది పెట్టుకోకుర్రి. మీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు రార్రి, లతకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు నేను పంపిస్తా. మీరు మంచిగా ఉంటేనే మాకు తృప్తి. నా బిడ్డకు టార్చర్ చేసినవట అల్లుడు. ఇప్పటికైనా నా బిడ్డను మంచిగా చూసుకుంటామని నీ చేతులా పెడుతున్నాం. నా బిడ్డ ఏందమ్మా అల్లుడు, నా బిడ్డ వయసు చిన్నది, దానికి ఒకటి తెలుస్తుంది ఒకటి తెలియదు. మీరు మంచిగా ఉండుర్రి, దాన్ని ఏమనకు. మీరు అస్సలు ఏడవకుర్రి, మేము పొయ్యేస్తాం. ఇక టైం అవుతుంది, నర్సన్న ఎటో పోతాడట. ఓ 2 రోజులైనాక రార్రి మీరు. సరే చెల్లి పోతున్ననే. సరే అక్క. అటు ఇటు అక్క పాయే అమ్మ. నిన్న మొన్న అక్క ఈ టైంకి మన ఇంట్లో ఉండే. అసలు ఎందుకు పంపించినామని అనిపిస్తుంది. నాకెందుకో వాడు చెప్పిన మాటలు అస్సలు నమ్మాలని అనిపించలేదమ్మా. ఏం చేద్దాం బిడ్డ, ఒక్కసారి పెళ్ళయి ఓ అయ్య చేతిలో పెట్టినాక కట్టమైన నిట్టూరమైన వానితోటే బతకాలే బిడ్డ. చూద్దాం ఈ ఒక్కసారికి. వాడు మంచిగా చూసుకోడా, వాడు ఏం చేస్తాడు, ఏం కథ అనేది చూద్దాం బిడ్డ. మళ్ళీ ఏదన్నా తేడా అత్తే మన అక్క తోలుకొచ్చుకొని మన ఇంటికన్నే పెట్టుకుందాం. అక్క పోయిందా అమ్మ? నాకు మంచిగా అనిపిస్తలేదే అమ్మ. పాపం అది పేరుతాటే నా గుండె బాగా బరువైంది. పాపం దానికి ఏం తెలియదాయే. ఏం తెలియదు దాన్ని ఒక అయ్య చేతిలో పెడుతుంది. వంతినాలి అయ్య. వాడు అక్కను గంత టార్చర్ చేసినాక చెప్పకపోయే. పాపం ఇప్పటికైనా అక్క మంచిగా ఉంటే అదే చాలు. అమ్మ మనం ఎల్లుండి పోదామే మళ్ళీ అక్క దగ్గరికి. పోదామే బిడ్డ, పోదాం. రూమ్ లో పోతే అక్కడే గుర్తుకొస్తుంది. ఇప్పుడు నేను కాలేజ్ పోయినా అయిపో. ఎందుకయ్యా ఏడుతున్నావు? ఏడవకు, ఏం చేద్దాం. నా బిడ్డ ఏడుచుకుంటూ పోతాంటే నా పానం తనకు అన్నదే పుష్ప. నేను చేసింది పెద్ద తప్పేనే, కానీ ఇప్పటికైనా వాళ్ళు మంచిగా ఉంటే నాకింత తృప్తి అవుతుంది. మంచిగా ఉండాలనే దేవునికి మొక్కుతున్నా. ఏయ్ చోటు, ఒక డైరీ మిల్క్ చాక్లెట్ ఈరా. ఓరి వారి, నువ్వు కాలేజ్ పోయినట్టే పోతీవి కదరా పొద్దుగాల. ఏ ఆ కాలేజ్లా ఉండబుద్ధి అయితే లేదురా. మధ్యాహ్నం క్లాసులు చక్కగా నడతలేవు, అందుకే మధ్యాహ్నమే అత్తాన్నం బంటిగాడు నేను. అరే ఈరా తొందరా. అవ్వ ఏం చేస్తావురా, తింటావా? కాదురా, లతకు తీసుకుపోయి ఇత్తా. ఇంకా ఆమెకి ఇచ్చుడు మర్చిపోతలేవారా నువ్వు? సరే ఇస్తావు. ఏ పోరా జల్దీ, ఆమెకు చాక్లెట్ అంటే బాగా ఇష్టం రా. డైరీ మిల్క్ చాక్లెట్ అంటే పొయ్యి ఇత్తే ఖుషి పడుతుంది, తింటది. సరే. మానస ఇన్నే ఉంది కదా. మానస మహేష్ అన్న ఏమైంది, ఒక్కదాని వేడ కూసున్నావు? అటేనే మహేష్ అన్న చెప్పు. ఈ అక్కకు డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకొచ్చిన, ఇస్తావా మానస? ఉన్నాడా మీ డాడీ గిట్లా ఇంట్లో? ఇవ్వను మహేష్ అన్న. అదే ఎందుకు? అక్క పోయింది, మళ్ళా వాళ్ళు వచ్చి మాట్లాడుకొని తీసుకొని పోయిర్రు. ఏంది మానస నువ్వు అనేది? గట్లెందుకు పంపించిర్రు మళ్ళా మీ అక్కను? ఆ దరిద్ర బాడుకవు గంతా ఆమెను టార్చర్ చేసినా కూడా మీరు వినకుండా ఎందుకు పంపించిర్రు? ఏమో ఇక వాడొచ్చి ఇంకోసారి ఇట్లా చెయ్యా అది చెయ్యా ఇది చెయ్యా అని మమ్మల్ని అన్నాడు. ఇక అటు ఇటు ఒప్పించుకొని తీసుకొని పోయిండ్రు. మళ్ళవేందా లత? అవును. అయ్యో లత, నువ్వు వాడు టార్చర్ ఎత్తుండని అత్తివి. ఇక నా లత ఓదు కావచ్చు, నా లతను చూసుకుంటే నన్ను బతికేయచ్చు, నా లత నా దగ్గరికి వస్తుంది కావచ్చు అన్న ఫీలింగు వచ్చేసింది. కానీ ఇప్పుడు మళ్ళీ పోయినావు అనంటే నువ్వు ఎప్పటికీ నా దగ్గరికి రాలేవు లత అని అర్థమైపోయింది. కొంచెమన్నా హ్యాపీ ఉండే లత ఇక నాకు దగ్గరికి వస్తుంది, నన్ను పెళ్లి చేసుకుంటుంది కావచ్చు, వాణ్ణి వదిలిపెడుతుందని. కానీ నువ్వు వదిలిపెట్టవని అర్థమైపోయింది. మీ వాళ్ళు కూడా వాణ్ణి వదిలిపెట్టరని అర్థమైపోయింది. నువ్వు మళ్ళీ వెళ్ళిపోయావా? నేను ఇంకా నీ మీద ఆశలు పెంచుకొని నీకోసం బాధపడు ఎంత వేస్తే అంటావా లత? అయ్యో లత
లత నిన్ను మన ఇంట్లోకి తీసుకొచ్చుడుతోటే నా కడుపు నిండింది బిడ్డ. నువ్వు ఇంట్లో లేకపోతే నాకు పిచ్చి లేచింది. ఇప్పటిసుంది నా కొడుకు నిన్ను ఒక్క మాట అన్నా ఒక్క దెబ్బేసినా నాకు వచ్చి చెప్పు బిడ్డ. నేను వాని కన్నా తల్లిని, వానికి నేను బుద్ధి చెప్పుకుంటా. సరేనా బిడ్డ? సరే అత్తమ్మా. ఇటైతే మన ఇంటికైతే వచ్చినావు. ఇప్పటి నుండి నువ్వు సంతోషంగా ఉండి నన్ను సంతోషంగా ఉంచు బిడ్డ. నాకు నువ్వు బిడ్డ తీరు. వాడు ఏం చేసినా ఏమన్నా నాకు వచ్చి చెప్పుకో. నీ మనసుల్నే నువ్వు దాచిపెట్టుకొని బాధపడకు. సరేనా? సరే అత్తమ్మా. ఇక దోస్తులు చూసిర్రా మరి వీడియో? ఇక లత అయితే ఇంటికి వచ్చేసిందన్నమాట. సో ఇక వచ్చినప్పటి నుండి మరి ఏమైతుంది ఏం కథ అనేది అయితే నెక్స్ట్ పార్ట్ వైజ్ గా వస్తూ ఉంటది. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి తర్వాతటి ఎపిసోడ్ లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.